ఏపీ హైకోర్టుని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్పై మరి కాసేపట్లో విచారణ జరపనుంది ఉన్నత న్యాయస్థానం. ఏపీ హైకోర్టుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. ఫోన్లో రాఘవేంద్ర. ఏదైతే ఈ నెల 11వ తారీఖు పోలింగ్ రోజున వచ్చేసి మాచర్ల నియోజకవర్గంలో ఘర్షణ చేసేసిన ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పక్కన ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కేసులు నమోదు చేయాలని కేసు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో దాదాపు 10 సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పటికే దాదాపుగా 3-4 రోజుల నుంచి కూడా ఒక 8 బృందాలతో కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న చూసుకుంటే ఒక పక్కన సంగారెడ్డి అయితేనే మెదక్ జిల్లా ప్రాంతాల్లో కూడా పిన్నెల్లికి సంబంధించిన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఒక పక్కన పిన్నెల్లి వాహనాన్ని డ్రైవర్ ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఒక పక్కన పిల్లలకి సంబంధించిన పిల్లలకి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే నిన్నటి నుంచి ఒక పక్కన పోలీసులు అయితే పిల్లల కోసం పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన మొత్తంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన పిల్లల కోసం అయితే పోలీసులు ఏదైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా పిల్లలకి సంబంధించిన నాన్ బెయిల్ కేసులు కూడా ఉన్నాయి. ఒక పక్కన దీనికైతే ఇప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదని ఒక పక్కన న్యాయ నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. మరో పక్కన కోణంలో చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి పిన్నెల్లి ఒక పక్కన నరసరావుపేట కోర్టులో కూడా లొంగిపోయే అవకాశం కూడా ఉందనేసి ఒక పక్కన పిన్నెల్లి సన్నిహితులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నరసరావుపేట మాచర్ల ప్రాంతంలో ఉద్రిక్తులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట కోర్టు దగ్గర కూడా ఒక పక్కన పోలీసులు అయితేనేమి మీడియా కూడా చాలా వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి కోర్టులో లొంగిపోతారనేసి కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఈ కేసులు పెట్టిన నేపథ్యంలో అంటే ఏదైతే ఈవీఎం ధ్వంసం అనంతరం కూడా ఒక పక్కన హైదరాబాద్ కు వెళ్ళడం జరిగింది. హౌస్ అరెస్ట్ లో ఉన్న సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకనొక టైంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు అనేసి టైంలో కూడా ఒక పక్కన పిల్లల్ని కూడా దీనికి సంబంధించి ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశాడు. ఎప్పుడైనా నేను మాచర్లకు 2 గంటల్లో వస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక పక్కన ఏదైతే ఈ పోలింగ్ కేంద్రంలో ఒక సీసీ ఫుటేజ్ ఈవీఎం ని ధ్వంసం చేసే సీసీ ఫుటేజ్ విడుదలైన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మాచర్లకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఒక అభ్యర్థి ఈ విధంగా చేయడం పట్ల సిఈసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెంటనే అరెస్ట్ చేయాలనేసి మరోసారి ఏపీ సీఈఓ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన పోలీసులు కూడా విస్తృతంగా అయితే గాలింపులు అయితే జరుగుతున్నాయి. ఒక పక్కన పిల్లలకి సంబంధించి ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఒక పక్కన లొంగిపోతారనేసి నర్సాపేట కోర్టు దగ్గర కూడా పోలీసులు అయితే చాలా వరకు కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. గొర్రెల మందుపై హైనా అనే అడవి జంతువు